హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక స్పెషల్ ఈవెంట్కి వచ్చాము. దాట్ ఈస్ అ పోర్షా న్యూ కార్ లాంచ్. అండ్ ఇక్కడ మన పక్కన ఉన్న కార్ దిస్ ఈస్ టేకన్. కార్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే నేను ఈవెంట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ అనేది ఇదే ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్ ఈవెంట్స్ మన ఛానల్కి అండ్ నాకు కూడా. బికాజ్ ఒక ప్రీమియం ఒక సూపర్ కార్ బ్రాండ్ నుంచి ఇన్విటేషన్ రావడము మనము చూడడానికి అనేది ఇట్స్ ఎ రియలీ బిగ్ థింగ్. ఐ హోప్ యూ గెట్ దాట్. సో అసలు కార్స్ పోర్షాలో ఎలాంటి కార్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే కూడా చేశారు. అక్కడ మీకు డిఫరెంట్ కార్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు దిస్ ఈజ్ సూపర్ కూల్. ఈ కార్ కూడా కార్ పవర్ మనకి ఆల్మోస్ట్ 485 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తారు అండ్ 650 Nm టార్క్ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు కార్ లాంచ్ అయ్యే కార్ నేమ్ వచ్చేసరికి సియన్నా. సో ఆ కార్ ఎలా ఉంటుందో రియల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయి కార్స్ అనేది చూస్తాను. సో మీన్వైల్ అంత లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఆల్రెడీ ప్రీమియం కార్స్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా షేర్ చేస్తూ ఉంటే నేను కూడా చాలా వీడియోలు చేస్తుంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఈవెంట్ లొకేషన్. దిస్ ఈజ్ పోర్షా మకాన్ GTS. సో ఈ కార్ మనకి 2894cc ఇంజన్ తోటి వస్తుంది. 434 bhp 550 Nm టార్క్ వస్తుంది. ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్ ఆల్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. అండ్ వీల్స్ చూడండి ఎంత బాగున్నాయి. అల్లాయ్ వీల్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్. నా పర్సనల్ ఫేవరెట్ ఈ డిజైన్. అండ్ మీకు రియర్ సెక్షన్లో చూస్తా. సో టోటల్ ఇది 5 డోర్. రియర్ కూడా చూస్తాను. సో రియర్ సెక్షన్లో మనకి 4 ఎగ్జాస్ట్ వెంట్స్ వస్తున్నాయి అండ్ LEDs కూడా క్లియర్ LEDs వస్తున్నాయి. ఈ కార్ పర్టికులర్ ఈ రెడ్ కలర్లో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది ఇప్పుడు చూసిన కార్స్లో. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్లో కూడా చూస్తా. దిస్ ఈజ్ ద థర్డ్ కార్, పోర్షా పానమెరా. సో ఈ కార్ పవర్ ఏమో మనకి 680 bhp పవర్ ఉంటుంది అండ్ 770 Nm టార్క్. సో దిస్ ఈజ్ హ్యూజ్ అనమాట. పవర్ ఓపెన్ చేస్తే జస్ట్ ఆల్మోస్ట్ పుల్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో టోటల్ ఇది కూడా మీకు 4 డోర్స్ పాటు వస్తుంది. అండ్ రియర్ సెక్షన్లో కూడా చూస్తాను. సో మీకు రియర్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది, విచ్ ఈస్ కూల్. ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో మీకు అయితే టేకన్ చూసారో కొంచెం ఇది చూస్తే కూడా టేకన్ చూసినట్టే ఫీలింగ్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ పానమెరా, దట్ ఈజ్ మకాన్ GTS. అండ్ ఎంట్రీలో ఉన్నది మనకి టేకన్ ఎలక్ట్రిక్. A few moments later. The new Porsche Cayenne is launched and there is the car. కార్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ద డిజైన్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టేకన్. సో ఏదైతే నేను ఎంట్రీలో గ్రీన్ కలర్ కార్ చూపించాను కదా, సో డిజైన్ లాంగ్వేజ్ కొంచెం దాని నుంచి తీసుకున్నది. లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా చేంజ్ చేస్తున్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూస్తాను. అండ్ లాస్ట్కి దీని ప్రైజింగ్ ఎంత ఉంటుందో అది కూడా చెప్తాను. సో లెట్ సీ ద కార్ ఇన్ ఫస్ట్ పర్సన్ వ్యూ. సో కార్లో ఫ్రంట్ డిజైన్లో చూస్తే ఈ కార్కి ఉన్న ఈ ఫ్రంట్ గ్రిల్ కానీ ఈ హెడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్లీ న్యూ డిజైన్. సో డిజైన్ ఇన్స్పిరేషన్ అయితే టేకన్ నుంచి తీసుకున్నది. ఒకసారి నేను లైట్స్ కూడా మీకు క్లోజప్లో చూస్తాను. సో లైట్స్ అయితే మనకి ఈ విధంగా కనబడుతున్నాయి. సో అటెన్షన్ టు డీటెయిల్ ఉంటాయి కదా, చాలా బాగుంది ఈ కారు. సో బేసిక్గా ఈ కార్ ఏంటంటే ఇది కూపే డిజైన్. సో ఈ కార్ మనకి 3 లీటర్ V6 ఇంజన్ తోటి వస్తుంది విత్ 365 bhp అండ్ 500 Nm టార్క్. సో దీని తర్వాత నెక్స్ట్ ఇయర్లో దీని హైబ్రిడ్ వర్జన్ కూడా లాంచ్ అవుతాయంట. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఇండియాలో అయితే ఈ స్పెక్ వేరియంట్ అయితే లాంచ్ అయింది విత్ దిస్ 21-inch అలాయ్ వీల్స్ కూడా చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. నాకు దీంట్లో ఈ కార్లో బాగా అట్రాక్టివ్ అనిపించింది దీని రియర్ సెక్షన్. సో ఇది మనకి రియర్ సెక్షన్లో ఇది కనబడుతుంది. ఇది యాక్టివ్ స్పాయిలర్. ఇది మన 90 స్పీడ్ తర్వాత మనకి దాన్ని ఓపెన్ అవుతుంది. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంతా కూడా టోటల్లీ న్యూ అనమాట. సో ఇప్పుడు ఈ కార్ రియర్ సెక్షన్ చూస్తే చాలా హెవీగా కనబడుతుంది కార్. అండ్ యాజ్ యూజువల్ ఈ కార్లో మనకి ఫీచర్స్ వైజ్ చూసుకుంటే అసలు ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో కామన్గా ఉంటాయి. అండ్ నౌ యూ కెన్ సీ ద రియర్ LED టెయిల్ ల్యాంప్. బ్యాక్ సైడ్ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉంది కార్ అయితే. అండ్ ఈ పోర్షా కార్లో స్పెషల్ ఏంటంటే దీనికి ఉన్న సస్పెన్షన్. దీంట్లో ఉంది అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్. సో మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్ కండిషన్స్ బట్టి సస్పెన్షన్ అనేది అడాప్ట్ అవుతుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, బై స్టాక్ మనకి 185 mm వరకు ఉంటుంది. అది మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అప్ టు 265 mm. సో బేసిక్గా ఈ కయాన్ కార్ అనేది మనం అడ్వెంచర్స్కి తీసుకెళ్ళాలనుకుంటే అడ్వెంచర్స్ కూడా వెళ్ళొచ్చు, లైక్ ఆఫ్ రోడింగ్ ఇవన్నీ కూడా. సో లోపల మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. సో మోడ్స్ని బట్టి పవర్ ఇవన్నీ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. So let's see the interior. And this is the interior of all new Porsche Cayenne. సో దీంట్లో ఉన్న ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇదంతా కూడా కొత్తది.
దీంట్లో ఈ న్యూ స్క్రీన్ అనేది యాడ్ అయింది. ఈ స్క్రీన్లో మనకి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి సేమ్ మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఇది మనం ఇట్లా స్క్రోల్ చేసినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ అనేది మారుతుంది. లైక్ మ్యాప్స్ కానీ, ఇక్కడ పక్కన TPMS కానీ, ఇంకోసారి ఇలా రోల్ చేస్తున్నాను అనుకోండి, ఇన్ఫర్మేషన్ మొత్తం మారుతుంది ఇక్కడ. సో ఈ విధంగా సో టోటల్గా మనకి ఇలాంటి స్క్రీన్స్ అనేది దీంట్లో చేంజ్ అవుతుంటుంది. మనకి ఈ స్టీరింగ్ వీల్ ఉంది కదా, ఇది కూడా కొత్తది. దీనికి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చాయి అండ్ గేర్ లివర్ అనేది ఇక్కడ చిన్నగా ఉంటుంది ఈ విధంగా. అండ్ రెగ్యులర్ మనకి వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ దీంట్లో అడాస్ ఫంక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు ఈ కార్లో. సో ఓన్లీ రెగ్యులర్ క్రూజ్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది. ఈ కార్లో స్పెషల్ ఏందనేది ఇక్కడ చూపిస్తాను. ఇది మనకి టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ పక్కన కూడా మనకి ఇంకో స్క్రీన్ కూడా వస్తుంది. అది మనకి కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అంటే కార్ కొనేటప్పుడే మనకి ఇక్కడ కూడా స్క్రీన్ కావాలనుకున్నప్పుడు ఇన్ఫోటైన్మెంట్ అది అలాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాక ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. సో డ్రైవ్ మోడ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆఫ్ రోడ్, నార్మల్, స్పోర్ట్స్ ప్లస్ అని ఉంటుంది. సో ఆఫ్ రోడ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి టెరైన్ మోడ్స్ వస్తుంటాయి. మడ్, శాండ్, రాక్స్ అని ఇవన్నీ కూడా మనకి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది డ్రైవింగ్ గురించి. అండ్ అసిస్టెంట్స్లో మనకి దీనికి అంటే డ్రైవర్ అంటే కార్ డ్రైవ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి బ్రేక్ రికమెండేషన్స్ కూడా వస్తుంటుంది. అంటే మన డిజీనెస్ వస్తున్నట్టు అనిపిస్తే బ్యాక్ అనేది ఇస్తుంటుంది. అలాంటిది కూడా ఉంది దీంట్లో. ఇంకా ఇది కాకుండా అడిషనల్ ఫంక్షన్స్లో మోటార్వే, లైటింగ్ అసిస్టెంట్, లోకల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ట్రిప్ అండ్ ఇంకోటి కంఫర్ట్. సో కంఫర్ట్లో డ్రైవింగ్ సీట్లో హీటింగ్ ఆప్షన్ ఉంది, ప్యాసింజర్ సీట్లో కూడా హీటింగ్ ఆప్షన్స్ ఉంది, ambient లైటింగ్. అండ్ ఇవి మాత్రమే మనకి దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ ఈ బాక్స్ ఎంత ఇస్తే యాడాస్ ఉంది అనుకుంటారు, బట్ దెర్ ఇస్ నో నథింగ్. ఇలాంటి కార్స్లో ఏం కాదు. బేసిక్గా ఇవన్నీ కూడా లగ్జరీ అండ్ డ్రైవ్ కోసం ఓరియంటెడ్ అనమాట. అండ్ ఇదంతా కూడా పానోరమిక్ రూఫ్ చూస్తాను చూడండి. ఇది టోటల్ టచ్ లాంటిది ఉంది. సో టోటల్ గ్లాస్ అనమాట. ఇది పానోరమిక్ స్కై రూఫ్. సో ఈ గ్లాస్ అనేది ఓపెన్ అవ్వడం అలాంటిది ఉండదు, ఓన్లీ గ్లాస్ లాంటిది మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ విత్ వ్యానిటీ లైట్ అండ్ ఇక్కడ కూడా సేమ్ మిర్రర్ విత్ వ్యానిటీ లైట్. అండ్ సెంటర్లో ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. ఇదంతా కూడా టోటల్ 4 జోన్ అనమాట. సో ఈ సైడ్ సపరేట్ టెంపరేచర్, డ్రైవర్ సైడ్ సపరేట్ టెంపరేచర్ అండ్ రియర్ సైడ్ టోటల్ కూడా 4 సైడ్స్ 4 టెంపరేచర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ నాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ నాబ్స్ వల్ల చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ టోటల్ పెట్రోల్ కార్. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి దీని ఆప్షన్స్. అండ్ ఓవరాల్గా మనకి కార్ అనేది ఈ విధంగా ఉంటుంది. సీట్స్ కూడా బోల్స్టరింగ్ ఇవన్నీ చూస్తే కొంచెం స్పోర్ట్స్ లాగా ఉంది. సో పోర్షాలో ఏంటంటే ఇది కొంచెం పెద్ద కార్ అనమాట. సో నేను సింపుల్ వర్డ్స్లో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దీనికంటే కింద కూడా మకాన్ GTS అని ఉంటుంది, కేమెన్ అని ఉంటుంది. ఈ కార్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే మనకి సిగ్నేచర్ క్లాక్స్ అంటారు వీటిని. సో అలాంటిది ఈ ప్లేస్లో వచ్చింది. అండ్ ఆటోమేటిక్ డిమ్మింగ్ IRBM అండ్ డ్రైవింగ్ మోడ్ సెలెక్షన్ మాత్రం ఇక్కడనే ఉంది. సేమ్ ఆడీలో మనం చూస్తుంటాం కదా అలాంటిది. సో చేంజ్ చేసినప్పుడల్లా మనకి డ్రైవింగ్ మోడ్స్ స్పోర్ట్ ప్లస్, ఆఫ్ రోడ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఇది మనకి కార్లో ఉన్న ఇంటీరియర్. ఫ్రంట్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో డోర్స్లో కూడా లైక్ క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ ఇస్ లైక్ టూ గుడ్. అంటే దీంట్లో ఇది లెదర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టోటలీ అప్డేట్ చేశారనమాట ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు నేను రియర్ సెక్షన్లో చూస్తాను. రియర్ సెక్షన్ కూడా ప్లేస్ అనేది చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్ టోటల్ బ్యాక్ సెట్లో ఉంది. బ్యాక్ సెట్లో ఉన్నప్పుడు నేను కూర్చున్నప్పుడు నాకు ఇంత ప్లేస్ ఉంది చూడండి. నేను హైట్ 5'7" ఉంటాను. ప్లేస్ అయితే చాలా బాగుంది. అడల్ట్స్ కూడా వెనకాల ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు ఇలాంటి కార్లో. సో బేసిక్గా లగ్జరీ గురించి కారు కాబట్టి మీకు కార్ అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్ మీకు 3 persons కూడా హెడ్ రెస్ట్ అనేది వచ్చింది అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. మీకు రియర్ ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తాం. అండ్ వెనకాల వాళ్ళకి AC చెప్పాను కదా, ఇక్కడ సపరేట్ టెంపరేచర్, ఇక్కడ వాళ్ళు కూడా సపరేట్ టెంపరేచర్. అండ్ ఇది మనకి టోటల్ రియర్ బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. అండ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది. క్లోజ్ చేసాము. ఈ కార్ ఇప్పుడు ఇది కయాన్లో ఇది కూపే మోడల్లో మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ పోర్షే కయాన్ కార్ ఏంటంటే మనకి కాన్ఫిగరబుల్ అనమాట. అంటే మనకి ఎలాంటి ఫీచర్స్ కావాలి ఏంటి అనేది మనం వెబ్సైట్లోకి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేస్తే మనకు అదే స్పెక్స్ తోటి కార్ అనేది మనకి హోమ్ డెలివరీ అయిపోతుంది. సో ఇది ఆ విధంగా ఉంటుంది. సో హైదరాబాద్లో అయితే హోమ్ డెలివరీ ఉంది, సర్వీస్ కూడా ఉంది. సో ఓవరాల్గా పోర్షే కయాన్ అనేది కార్ ఈ విధంగా ఉంది. న్యూ 2023 వర్జన్.
సో చూడడానికి డిజైన్ ఇన్స్పిరేషన్ అయితే సేమ్ టైకన్ నుంచి తీసుకున్నది. చూడడానికి కూడా చాలా బాగుంది. దీన్ని డీటెయిల్డ్ రివ్యూ అంటే చాలా టైం పడుతుంది, బట్ మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే వర్డ్స్లో నేను ఈ విధంగా మీకు సింపుల్గా చెప్పాను. కార్ అయితే చూసారు కదా, కార్ ప్రైస్ వచ్చేసరికి బేస్ ఆన్ రోడే మనకి ఆల్మోస్ట్ లైక్ 190 వరకు పడవచ్చు. ఒకవేళ ఇంకా కాన్ఫిగరేషన్లో మనకి ఇంకా డిఫరెంట్ యాడ్ ఆన్స్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవుతుంది. సో ఎక్స్ షోరూమ్ 150 వరకు అలా ఉంటుంది, ఆన్ రోడ్ ఇస్ లైక్ 192 crores ఇంత వర్క్ అవుతుంది. కార్ అయితే బాగుంది. సో బేసిక్గా ఒక లగ్జరీ కార్ కాబట్టి ఆ విధంగా ఉందన్నమాట. సో మీకు కార్ ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మోర్ డిఫరెంట్ కంటెంట్ కూడా తీసుకొస్తాను. బై ఛాన్స్ మళ్ళీ ఎప్పుడైనా కానీ టైం ఎక్కువ దొరికింది అని అనుకుంటే డీటెయిల్డ్ రివ్యూ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మొత్తానికి ఇదైతే ఈరోజు అయితే వీడియో. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.